హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 6వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్టయితే, ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు అని చెప్పి వ్రాయబడి ఉందండి. ఆమేన్. హల్లెలూయా! ఆకలి కొనుచున్న అనే పదమును మనం గ్రీకులో చూసినట్టయితే పెయినావో అని చెప్పి అంటారు. దీనికి అర్థము ఆకలి కలిగి ఉండడము, ఆహారం కొరకు కోరిక. ఇది కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్టయితే భౌతిక మరియు ఆధ్యాత్మికమైన ఆకలి గురించి అభివర్ణించడానికి దీన్ని ఉపయోగిస్తారండి. మన జీవితంలో మన ప్రాణాత్మ దేహంలో సంతృప్తి పొందాలి అని అంటే మనము ఏ విషయం పైన ఆకలి కలిగి ఉండాలంటే మనము దేవుని వాక్యం కొరకు ఆకలి కలిగి ఉండాలి. అప్పుడు మనము ఆధ్యాత్మికంగా బలపడతాము. మనము దేవుని నీతి కొరకు ఆకలి కలిగి ఉండేవారిగా ఉండాలండి. అప్పుడు మనము తృప్తిపరచబడతాము. ఇంకా మనము దేవుని పని కొరకు ఆకలి కలిగి ఉన్నట్టయితే మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉంటాము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనం భౌతికపరమైన ఆకలి మాత్రమే కాకుండా మనము ఆధ్యాత్మికంగా ఆకలి కలిగి ఉండాలి. ఎవరైతే ఆధ్యాత్మిక ఆకలి కలిగి ఉంటారో వారు భౌతిక సంబంధమైన వాటిపైన మనస్సు ఉంచరండి. కేవలం పర సంబంధమైన వాటిపైన మాత్రమే మనస్సు ఉంచుతారు. అంటే దేవుని కోసము, దేవుని సన్నిధి కోసము, ప్రసన్నత కోసము, పవిత్రత కోసము, ప్రార్థన కోసము, ఆయన సన్నిధిలో ఉపవాస ప్రార్థన కోసము వాళ్ళు ఆకలి కలిగి ఉంటారు. ఎప్పుడైతే మనం ఇలాంటి ఆకలి కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మన ప్రాణాత్మ దేహములను సంతృప్తిపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.